హాయ్ మయ్య, వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్. ఈ రోజు అయితే వైజాగ్ మా ఫ్రెండ్స్ అయితే మన ఫామ్ హౌస్కి వచ్చారు మయ్య. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా మటన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి మయ్య. ఈ వీడియోలో కొంచెం ఫన్ అయితే ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పదమయ్య ఎంటలు బుద్ధి ఇచ్చేది స్టార్ట్ చేశారు. రండి రండి. రైస్ అనేది మనం నార్మల్గా కడిగి పెట్టుకుందాం, ఎందుకంటే ఎక్కువగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కదా, సో ఇరిగిపోతే నార్మల్గా కడిగి పెట్టేసుకుందాం. మటన్ బిర్యానీలోకి మటన్ అనేది శుభ్రంగా కడిగేసుకుందాం. కూరగాయలు అయితే కట్ చేసుకుందాం. పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసుకొని ఒక 75% అయితే ఉడకబెట్టుకుందాం అయ్యా. ఎందుకంటే మటన్ బిర్యానీలో కన్నది మనకు 75% అన్నది ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. బిర్యానీ సామాన్లు వేసేసుకుందాం. లవంగి, చెక్క, ఆకు, చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. తెలుసు లావు, ఆ లావుకి అసలు చేయి మీదకే రాదు. వచ్చిందా ఇప్పుడే నన్ను అన్నావు ఏమనకుండా అంటే మా ఇక్కడ టమాటీలు కూడా దొరుకుతున్నాయా? ప్యూర్ ఆర్గానిక్ టమాటీస్. మాయా నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్ నేచర్ అంటే నేచరే. ఇక్కడ ప్యూర్ ఆర్గానిక్ టమాటోస్ కూడా దొరుకుతున్నాయి. మన వైజాగ్లో అయితే ఇలాంటి ప్లేస్ కూడా ఎక్కడ లేవు. రండి రా రండి, ఎండలు కొద్దిచ్చేస్తున్నాయి కాదు, రండి టమాటాలు తెంపడానికి రండి. మరి గ్యాప్లోని గుండెకాయ కాల్చుకొని గుండెలో తిప్పించుకుందాం మాయ. ఇలా కోడి గుండెకాయ కాల్చుకొని తింటే మాయ ఆ టేస్టే వేరబ్బా. మా వాడు ఎంత నీట్గా కోస్తున్నాడంటే నువ్వు టమాటాలు కోస్తే కోయించేసుకోవాలనిపిస్తుంది. రైస్ ఇంకో 40% ఉడికితే సరిపోతుంది మాయా. ఓకే మాయో, కూరగాయలు మొత్తం కట్ చేసుకున్నాం. మాయ రైస్ అనేది 70% ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని మనం దించేసుకుందాం. మనకి మటన్ దమ్ బిర్యానీకి అన్నది పలుకు మీద ఉండాలి, అంటే ఒక 70% రైస్ అనేది ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే దమ్ పెడతాం కదా. మా ఇప్పుడైతే మనం మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకుందాం మాయా. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే టమాటా వేసుకుందాం మాయా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామయ్యా. ఇప్పుడు మనం పచ్చివాసన పోయినంత వరకు కలిపెట్టేసుకుందాం. మనకు ఉల్లిపాయలు అయితే వేగిపోయామయ్యా. ఇప్పుడైతే మటన్ వేసుకుందాం. మటన్ మసాలా, గరం మసాలా అయితే వేసేసుకుందామయ్యా. సాల్ట్, దంచిచ్చిన కారం మాయో. మొత్తం పూర్తిగా అంతా కలిసి పెట్టేసుకుందాం. వాటర్ అంతా ఇంకినంత వరకు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం అయ్యా. ఈ వాటర్ అనేది మనం బిర్యానీ ఆల్రెడీ ఉడకబెట్టామయ్యా. ఆ బిర్యానీ వాటర్ అనమాట. ఇది వేసుకుంటే కొంచెం మనకు ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మనం కలిపి పెట్టేసుకొని మూత అయితే పెట్టుకొని ఉడకబెట్టేసుకుందాం. మాయా మనం చూసుకుంటే మటన్ అన్నది ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ అన్నది మనం వేసుకుందాం. నెయ్యి అన్నది వేసుకుందాం మధ్యన. ఇప్పుడు దీనిపైన ఇంకో లేయర్ మనం కర్రీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మేము అయితే రైస్ వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం.
పైన నెయ్యి అయితే వేసుకుందాం. ఫైనల్ టచ్. ఇక మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకుందామయ్యా. ఇప్పుడు మన చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ దించేసుకొని మటన్ దమ్ బిర్యానీతో చికెన్ కర్రీ వేసుకొని రివ్యూ చేసేద్దాం. మటన్ బిర్యానీ అయితే అయిపోయింది. సూపర్ యంగ్ స్టార్ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఫ్రెండ్స్ మీ అందరూ కలిపి మన ఫామ్ హౌస్ లో మటన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అయితే చేసామయ్యా. టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.